ఇంత ముందు రోడ్డు ఉండేది కదా మన పాత పొలం ఇది. అది అంత ముందర ఎలక్కేసాం కదా అది. ఇక్కడేమో ఒక చిన్న హట్ కింద వేయించాము. ఇది మధ్యలో రోడ్డు. అటు పక్కన 3 ఎకరాలు కొత్తగా వేసాం కదా, అది ఈ పొలం అనమాట. ఈ పసుపు ఉంది కదా, ఈ పసుపు వేరే వాళ్ళు వేసుకున్నారు. అంటే అప్పుడు ఖాళీగా ఉంది, విత్తనాలకు వేసుకుంటామంటే వేసుకోమని చెప్పాము. ఆయన వేసుకున్నారనమాట. దాని తర్వాత అక్కడ మంది అరటి వేసింది కొత్తగా. నన్ను చూస్తున్న మీ అందరు నమస్కారం అండి. లాస్ట్ వీడియో చూశారు కదా, యాలక్కి బనానా మళ్ళీ మనం కొత్తగా ప్లాంటేషన్ అయితే చేసుకున్నాము. సో యాక్చువల్ ఆ వీడియో అనేది అక్టోబర్ 18వ తారీఖున తీసింది. దాని తర్వాత మళ్ళీ నేను ఆంధ్ర వెళ్ళడం జరిగింది. సో ఆంధ్ర వెళ్ళి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చానమాట ఇప్పుడు ఫామ్కి. అయితే ఆ వీడియో మీరు చూసారు కదా, దాని తర్వాత మొలకలు చాలా బాగా వచ్చినాయి, వెంటనే వచ్చేసినాయి. ఒక 1 వీక్లో మొలకలు అయితే బాగా వచ్చినాయి. వచ్చిన మొలకలు వచ్చినట్టుగా అడవి పందులు తినేసినాయి అనమాట. మొత్తం భూమి అంతా తవ్వేసి ఆ దుంపలు కూడా తినేసినాయి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్లాంటేషన్ చేద్దాము, అదే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ప్లాంటేషన్ చేయాలి. సో అడవి పక్కన వ్యవసాయం అంటే చూడడానికి వినడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది, కానీ రియాలిటీలోకి వస్తే అడవి జంతువుల వల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు వరకు అంటే మనదే తప్పు. యాక్చువల్ ఏంటంటే సోలార్ ఇంకా అది రిపేర్ చేయించలేదు. సో ఇప్పుడైతే అయిపోయింది, సోలార్ కూడా పెట్టించేసాం అనమాట. మళ్ళీ ప్లాంటేషన్ చేయించుకోవాలి. సో అది ఇప్పుడైతే చూపిస్తాను, అసలు ఎంతవరకు తిన్నాయో అంతా కూడా చూపిస్తాను. ఇంత ముందు పాతది ఒకటి షెడ్ అక్కడ ఉండేది కదా, మీరు చూసే ఉంటారు వీడియోస్లో. తర్వాత మన మధ్యలో ఇలా రోడ్డు వైపించుకున్నాము. ఇప్పుడైతే తోట ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉంటాయి మొక్కలు, అది తెలిసి ఇంకో 1000 మొక్క అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ అలానే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి అనమాట. సో ఈ వైర్ ఏదైతే ఉందో ఈ వైర్ తీసుకుని మనం అవతల పక్కకి వెళ్ళాలి. ఇక్కడ ఒక చిన్న హట్ వేయించాం, హట్ కింద వేయించాం. అండ్ అలానే ఇవేంటంటే మళ్ళీ అరటి మనం ఆల్రెడీ ఇక్కడ నాటుకున్నాం కదా, 2700 మొక్క అని చెప్పే కదా లాస్ట్ వీడియోలో. సో దాంట్లో ఎక్కడ మళ్ళీ మిస్ అవుతే పెడతానుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ వీటిలో పెట్టించామన్నమాట. ఎక్కడైనా మర్యాదలు పడితే మళ్ళీ సేమ్ అదే సైజుకి వచ్చేస్తాయని చెప్పేసి వీటిలో పెట్టించాము. సో ఆల్మోస్ట్ మొత్తం తినేసినాయి. అండ్ అలానే ఇక్కడ లాస్ట్ టైం ఏంటంటే మనకి ఈ స్ప్రింగ్స్ ఉండేవి కాదు. నార్మల్గా ఇది ఏదైతే ఉందో ఇది దీంట్లో ఉండేది. ఈ సోలారు తీసిన అటుపక్కకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం టైట్గా లాగి స్ప్రింగ్స్ తీసుకుని స్ప్రింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. మన అవతల వైపు వెళ్ళాలనుకుంటే ఈ పొలంలోంచి మన పాత ఫామ్ ఉంది కదా, 12 ఎకరాలు వేసాం కదా అంతకుముందు, ఈ అరటి తోటలోంచి మనం కొత్తగా వేసిన దాంట్లో వెళ్ళడానికి మన ఈ పొలంలోంచి వెళ్ళాలంటే ఇవి తీసుకుని వెళ్ళాలి. లేదు అటువైపు మళ్ళీ సపరేట్గా రావాలంటే చుట్టూ ఒక 2 కిలోమీటర్లు తిరిగి రావాలి. సో చుట్టూ 2 కిలోమీటర్లు తిరగడం ఎందుకని చెప్పేసి మేము ఇలా చేసాం అనమాట. మనకి ఎప్పుడు కలితే అప్పుడు ఈ పొలంలో ఉన్న సోలార్ ఆఫ్ చేసి ఈ స్ప్రింగ్స్ తీసేసుకుని అవతల పక్కకి వెళ్ళొచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ అవి మనం పెట్టేసుకోవాలి అలాగా. ఇప్పుడైతే అటువైపు వెళ్ళి చూపిస్తాను, అసలు ఎంతవరకు తిన్నాయో ఏంటి అంతా కూడా చూపిస్తాను. చూడండి, అయితే స్ప్రింగ్స్ అయితే తీస్తాను. యాక్చువల్ చాలా టైట్గా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది తీయడం కూడా. ఇప్పుడు ఇడ్డించి అటువైపు వెళ్ళొచ్చు. చూడండి, ఇది ఇటువైపు, ఇది గేట్ ఎలా పడితే మొత్తం అంతా ఎలా పడితే ఉండే తర్వాత అంతా చేయించాము. ఇది వేసాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ వీడియో చూసారు కదా, దాని తర్వాత అనమాట ఇదే మొలకలు వచ్చినట్టు తినేసినాయి. చూడండి, ఆకులన్నీ కూడా మొత్తం తినేసినాయి, పందులు, జింకలు. అండ్ ఇది కొత్తగా వేయించాము, కొత్తగా వేయించాము అనమాట సోలార్. ఇది నిన్నే వేయించాము, యాక్చువల్లీ నేను లేనప్పుడు. బిగ్ అయితే ಅದಕ್ಕೆ ನಿನ್ನ ಹತ್ರ ಆಯ್ತಾ? మనకి అవతల వైపు ఉంది కదా సోలారు, అంటే అది అవతల వైపున ఒక 12 ఎకరాలు ఉంటుంది. ఇది ఒక 4 ఎకరాలు దగ్గర. సో ఏంటంటే అది ఒకటే పనిచేయదు అనమాట మొత్తానికి. ఇక్కడ మళ్ళీ సపరేట్గా వేయించాం. ఈ పైన ఉంది కదా, ఇది 50 ఒకటి 30 ఒకటి అనమాట. ఈ పెద్ద ప్లేట్ ఏదైతే ఉందో అది 50, అది 30. సో మొత్తం ఇది 80, ఇది ఏమంటారు దాన్ని, వాట్స్ అంటారా ఏదో కెపాసిటీ అది. తర్వాత చూడండి, ఇది బ్యాటరీ. $600 ఇది చూడండి, ఇది 2 కిలోమీటర్ల రేడియస్కి పనికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాటరీ ఏదైతే ఉందో ఇది ఒక 2 కిలోమీటర్లు,
అంటే ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, చుట్టూరు ఒక 2 కిలోమీటర్ల వరకు ఈ బ్యాటరీ సరిపోతుంది. ఇది సిస్టమ్ అనమాట. ఇది ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, అంత ముందర చూపించిన వీడియోలో మనకు పాతది అనమాట అది. సో ఇది దగ్గర దగ్గర 7,500 ఎంత అయింది. బ్యాటరీ ఒక 8,000 అలా అయింది. ఇది కూడా ఒక 6,000 పైన అయింది. మొత్తం ఈ 3 కలిపి. అండ్ ఇది మళ్ళీ సపరేట్. ఇది కంట్రోలర్ అనమాట. బ్యాటరీ పాడవకుండా ఇది సపరేట్గా మనం వేయించుకోవాలి. బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇది 1,300 ఎంతో, అది సపరేట్. అది కాకుండా ఈ బ్యాటరీ, ఆ సిస్టము, తర్వాత పైన సోలార్ ప్యానల్స్ అనమాట. ఈ 3 కలిపి 21,000 అయింది. అండ్ అలానే ఇది సపరేట్గా తెప్పించాం మళ్ళీ. దీనికి ఒక 3,500 ఎంతో అయింది బాక్స్కి. ఏంటంటే మనం ఇలా వేసుకొని ఇంకా లాక్ వేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా అలా లాక్ వేసుకుంటే మనకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది. అండ్ అలానే కింద చూడండి, మొత్తం ఇది సిమెంట్ అయితే పోయిపించాము. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని సిమెంట్ అయితే పోయిపించాం కింద. సో గాలి వచ్చినా ఏమవుదు అనమాట. ఏంటంటే కొన్నిసార్లు సోలార్ పని చేయలేదు అనుకోండి, ఉంటారు కదా దొంగలు, అవి కూడా కోసుకుని పట్టుకెళ్ళిపోతారు. కాకపోతే ఇది సోలార్ ఏంటంటే కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి మొలకలు అయితే వచ్చినాయి. ఇక్కడ ఈ మడిలో అయితే పెద్దగా ఏమీ చేయలేదన్నమాట. అడుగు పందులు అనేవి బాగా వచ్చినాయి మొలకలు అయితే. ఈ మడిలో కొంచెం తక్కువే, ఎక్కువ తినలేదు. తర్వాత మనకి ఇదో ఈ మడిలో కొన్ని అక్కడక్కడ కొన్ని తవ్వేసినాయి, అక్కడ కనపడుతున్నాయి కదా మధ్య మధ్యలో, అవన్నీ తవ్వినాయి అనమాట. తవ్వినా సరే పైన ఆకులు అవి తినేసినాయి. ఈ ఆకులన్నీ తిన్నాయి అన్నమాట. కింద తవ్వడం అనేది చాలా తక్కువ ఈ మడిలో అయితే. మనం పూజ చేసాం కదా, పూజ చేసింది అక్కడ మధ్యలో మళ్ళీ కలుపు వచ్చేస్తుంది. ఒకసారి దునిపించాలి మళ్ళీ ట్రాక్టర్ పెట్టి. ఇప్పుడు ఇవన్నీ డ్రిప్ కనెక్షన్ ఇవ్వాలి. అదే మొత్తం అంతా చేశారన్నమాట. అప్పుడు వర్షాలు పడేవి, అప్పుడు వాటర్ అంతా అంటే కంగారుగా మేమేం చేయలేదు, వర్షాలు పడుతున్నాయి కదా అని. ఇప్పుడు ఎండలు వస్తున్నాయి. ఇప్పుడైతే వీటికి ఇచ్చేస్తాం, కనెక్షన్ ఇచ్చేస్తాము. ఇది ఇంకొకసారి ఇంక దునిపించేయాలి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ శాతం తినేసినాయి. మనకు ఒక లైన్ అన్నా కనబడుతుంది, అసలు దీంట్లో లైన్ కూడా సరిగ్గా కనబడట్లేదు. ఈ ఒక్క మడి మాత్రం దునిపించేసి వేస్తే మళ్ళీ వేయాలి. చూడండి మొత్తం ఇక్కడ తవ్వేస్తాయి అన్నమాట. ఇలాగా పైన తింటమే కాకుండా కింద దుంప కూడా తవ్వేసి తినేస్తూ ఉంటాయి. ఇవన్నీ తవ్వేసినాయి. ఇప్పుడైతే సోలార్ రెడీ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, రావు ఇంకప్పటి నుంచి. చాలా గట్టి కొట్టిద్ది షాక్ అనేది. ఇలా ఉంటుంది చూడడానికి, అడివంతా అందంగా ఉంటుంది. అడి పక్కన మనం వ్యవసాయం చేస్తుంది, అది మన తప్పే. వాటి సామ్రాజ్యంలో అవి ఉంటాయి కానీ, బట్ స్టిల్ ఏంటంటే ఇవంతా వ్యవసాయం సంబంధించిన భూములే. సో అడవినేమి ఆక్రమించుకుని పొలాలు కొన్నాయి కాదు. అడవి కింద దగ్గరగా ఉంది కదా, ఇక్కడే కాదు మా ఊరిలో కూడా పందులు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఊర్లోనే ఎక్కువ వస్తాయి, ఇక్కడికి చాలా తక్కువ చెప్పాలంటే. ఇవన్నీ తవ్వేసినాయి చూడండి. కలుపు కూడా బాగా వచ్చేసింది చూసారా. అయితే ఆన్ చేస్తున్నాడు చూడండి, ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇప్పుడైతే చీకట్లో కనబడట్లేదు, మొత్తం అన్ని లైట్లు వెలుగుతున్నాయి చూడండి. ఈ ఎర్ర లైట్ వస్తాయి ఇలా లాస్ట్ ಅವೆಲ್ಲ ಹತ್ತಿದ್ರಲ್ಲೇ ವರ್ಕ್ ಮಾಡ್ದಂಗೆ ವರ್ಕ್ ಈಗಲೂ ಮಾಡ್ತಾ ಇರ್ತಾ ಬಿಡಿ. ఇవన్నీ వెళ్ళగాలి. మనకైతే లాస్ట్ టైం అవి 5 లైట్స్ ఉండేవి, ఇప్పుడైతే చాలా ఉన్నాయి. ఇవన్నీ వెలిగితేనే పని చేస్తున్నట్టు అంట. ఇవి పైన కనబడుతుంది కదా, లెఫ్ట్ సైడ్లో ఉన్నది 50 వాట్స్, రైట్ సైడ్లో ఉన్నది 30 వాట్స్. యాక్చువల్ మాకు ఇక్కడ దొరక్క 2 వేయించాము. నార్మల్గా ఏంటంటే ఒకటే వేయించుకుంటే బెస్ట్. అది 75 ఉంటుంది, 80 అలా 100 అలా కూడా ఉంటాయి అనమాట. అవి వేయించుకుంటే బెస్ట్. కాకపోతే మాకు దొరక్క 2 వేయించాము. ఈ రెండిట్లకి ఇలా పెట్టి ఇక్కడ కనెక్షన్ ఇస్తారన్నమాట. ఇలా కనెక్షన్ ఇచ్చిన తర్వాత దీంట్లో వచ్చిన వైర్స్ని ఇక్కడ ఫెన్సింగ్కి అయితే పెడతారు. ఒకటేమో ఎర్తింగ్ అనమాట. చూడండి ఇక్కడ దీనికి ఒకటి, ఇదంతా ఎర్తింగ్. భూమిలో పెట్టారు కదా, పాతారు కదా, ఇది ఎర్తింగ్. కింద వైర్కి అయితే ఎర్తింగ్, కింద వైర్ ఏదైతే ఉందో అది ఎర్తింగ్ అనమాట. అది ఇంకా పై మధ్యలో కూడా ఉంటాయి. అది ఎక్కడ ముందర ఇస్తాడు కనెక్షన్. అది ఇంకెక్కడ ఇచ్చినది ఏంటంటే ఇంకా పవర్. ఇది ఇక్కడ ఇచ్చాడు కదా, అది పవర్ అనమాట.
ఇప్పుడైతే ఇంకా పని అయిపోయింది, లాక్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఇది ఉంది కదా వేస్తున్నాడు కదా, ఇది కూడా ఇది వైర్కి టచ్ అయితే షాక్ కొట్టిద్ది అనమాట. ఇప్పుడు ఈ వైర్లన్నీ ఏది ముట్టుకున్నా సరే షాక్ కొడతాయి. సో అది చూసారు కదండి, మనకి 90 AH బ్యాటరీ దగ్గర దగ్గర ఒక 8,000 అలా పడింది. మనకి ఇంకా అది ఒక 2 కిలోమీటర్ల వరకు సరిపోద్ది అనమాట. అది ఇంకా పెద్దది కావాలంటే రేట్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.